డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో కోలుకొని ప్రజలకు మంచి సేవలు అందించాలని శ్రీ విజయేశ్వర స్వామి దేవస్థానంలో శంఖానాదం వెంకట్రావు పెద్దపూడి శంఖానాదం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు ఉండాలని, ఎంతో మందికి మరింత సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించిన అనంతరం శంఖానాదం నిర్వహించామని తెలిపారు. డొక్కా సీతమ్మ పేరు పెట్టి ఎంతో మంది పేదలకు అన్నదానం నిర్వహిస్తున్నారని, దాన్ని స్ఫూర్తిగా తీసుకొని తాను కూడా గత 4 సంవత్సరాలుగా ప్రతి పౌర్ణమి నాడు కనకదుర్గమ్మ పాదాల చెంత ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయుర ఆరోగ్యాలతో ప్రజలకు మరింత సేవ చేయాలని విజయేశ్వర స్వామిని కోరుకున్నామని అన్నారు. ఆ విజయేశ్వర స్వామివారి దగ్గర ఈరోజు ఉదయం పూజ చేయించాను. అలాగే ఇలాంటి నక్షత్రం ఆరుద్ర నక్షత్రం ఎన్నో సంవత్సరాల తర్వాత వస్తుంది. ఇలాంటి మంచి రోజు పవన్ కళ్యాణ్ అన్నయ్య గారి కోసం పూజ చేయించి ఆరోగ్యంగా ఆనందంగా బయటకు వచ్చి ఎంతోమందికి అన్నయ్య సేవను అందించాలని, అన్నయ్య మంచి పిల్లల్ని ఆదుకోవాలని, అలాగే డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టి ఎంతోమందికి అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నాన్ని పెట్టాలని నిర్ణయించుకున్నారు. అదే బాటలో నేను కూడా గత 4 సంవత్సరాలు బట్టి దుర్గా మల్లేశ్వరి అమ్మవారి దేవస్థానం దగ్గరలో చేస్తున్నాను అన్నయ్య గారు ఆలోచన బట్టి. ఈరోజు ఆ విజయేశ్వర స్వామి దేవాలయంలో పరిపూర్ణమైన మనసుతో శంఖానాదం చేసి అన్నయ్య ఆరోగ్యంగా ఆనందంగా బయటికి రావాలని ఆ విజయేశ్వరుని కోరుకున్నాను. ఆ విజయేశ్వరుడు స్వామివారి దగ్గర ఏది కోరుకుంటే అది నెరవేరుద్ది. అలాగే ఆ దుర్గా మల్లేశ్వరి అమ్మవారి ఆశీస్సులు కూడా అన్నయ్యకి ఇచ్చి ఆరోగ్యంగా బయటకు వచ్చి ఎంతోమందికి ఆనందాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని కోరుకున్నాను. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. Like, subscribe and press the bell icon for new updates.